మనం బోధన్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ పవన్ గౌడ్ గారితో ఉన్నాము. ఈ ఎక్సైజ్ స్టేషన్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఆల్రెడీ కోడ్ కూడా పడింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగడానికి అట్లా లేదు. దానిపై మీరు ఎట్లా ఈ పికెటింగ్ చేస్తూ ఉన్నారా? పికెటింగ్ చేస్తూ ఉంటే ఎంతమంది మీకు ఇప్పటివరకు మీ దృష్టిలో వచ్చిండ్రు? ఎంతమందికి మీద కేసులు అయినాయి సార్? ఇప్పుడు బెల్ట్ షాప్స్ కానీ వేటికి కూడా పర్మిషన్ లేదండి మన దగ్గర. మొత్తము కోడ్ 16/3/24 నాడు వచ్చింది. అప్పటి నుంచి మేము మొత్తం బెల్ట్ షాప్ల మీద ఈ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 15 కేసులు చేసినాము. 65 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నాము. సుమారు 3 లీటర్ల బియర్ కూడా స్వాధీనం చేసుకున్నాము. 15 మంది పైన కేసులు పెట్టినాము. సుమారు 70,000 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని వాటిపైన కేసులు చేయడం జరిగింది. తర్వాత నాటు సారాయి మీద కూడా తిరుగుతున్నాము. ఇప్పటివరకు మాకు 2 కేసులు దొరికినాయి మాకు నాటు సారాయికి సంబంధించి. మిగతా దేశీదారు మీద, IML మీద, గాంజా వీటి మీద కూడా పూర్తి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ ఏమైనా పికెటింగ్ ఏర్పాటు చేసిండ్రు సార్? అంటే పక్కనే బార్డర్ కదా మనది, ఇది బోధను మహారాష్ట్రకి ఈ తెలంగాణకి బోర్డర్ ఇది. అంటే అక్కడ ఏమైనా పికెటింగ్ ఏర్పాటు చేసి అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా సార్? ఎట్లా సార్? మనకు ఇప్పుడు మనము మహారాష్ట్ర ఎక్సైజ్ ఆఫీసర్స్తోని, మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్తోని కూడా సమన్వయంలో ఉన్నాము. మన దగ్గర సాలోరాలో పర్మనెంట్ చెక్ పోస్ట్ ఉంది. దాంతోపాటు ఖండేగాంలో, కందకుర్తి మరియు పోతంగల్లో తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి 19 నుంచి ఫంక్షన్లోకి వస్తాయి, 18వ తారీఖు నుంచి. అంతేకాకుండా దీనికి మిర్రర్ చెక్ పోస్టులుగా ఎదుటి రాష్ట్రం కూడా, మహారాష్ట్ర కూడా తగిన పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎవ్రీడే కూడా బిలోలి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు మొబైల్ పార్టీస్ పెట్టినారు మహారాష్ట్రలో. స్థానికంగా ఉండే చెక్ పోస్టులు కూడా పెట్టినారు. మన దగ్గర సాలోరాలో ఇప్పుడు చెక్ పోస్ట్ కంటిన్యూగా నడుస్తుంది. 18వ తారీఖు నుంచి కందకుర్తి, ఖండేగాం, పోతంగల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, అంటే సార్ ఈ ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో, ఈ బెల్ట్ షాపులు అంటే ఈ ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నడుపుకోవచ్చా, లేకపోతే ఎప్పటికీ బెల్ట్ షాపులకు అంటే పర్మిషన్ లేకుండా ఉందా? బెల్ట్ షాప్లకు ఎప్పుడు పర్మిషన్ ఉండదండి. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత ఎప్పుడు కూడా బెల్ట్ షాప్లకు పర్మిషన్ ఉండదు. ఈ ఎలక్షన్ మూమెంట్లో అంటే ప్రతి ఎలక్షన్ మూమెంట్లో కూడా కర్ణాటక నుంచి కల్తీ మద్యము అంటే ఏదైతే వైన్స్ వాళ్ళు ఉన్నారో కల్తీగా తీసుకొచ్చుకుంటున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి ఎట్లా సవరిస్తున్నారా, లేకపోతే ఏంటి సార్ అసలు నిజమేనా అది? అంటే మాకైతే ఖచ్చితమైన సమాచారం ఏం లేదండి. కర్ణాటక నుంచి కేరళ వెళ్ళేందుకు ఒక డంప్ దొరకబడినారని ఒక సమాచారం ఉంది. మాకు కర్ణాటక నుంచి వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో మనకంటే మద్యము ధరలు ఎక్కువగానే ఉన్నాయి. వస్తే మనకు హర్యానా నుంచి ఢిల్లీ టు హైదరాబాద్ రూట్లో వచ్చే మన అవకాశాలు ఉంటాయి. కానీ కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మహారాష్ట్రలో కేవలం ఒక్క బ్రాండ్కి మాత్రమే తక్కువ ధర ఉంది మనకంటే, రాయల్ ఛాలెంజ్ అని. తర్వాత దేశీదారు, ఆ 2 తప్ప మిగతా మద్యం వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. వాటి మీద కూడా తగిన ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫార్మర్స్ని వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, ఎప్పుడైనా ఏదైనా పండగలు వస్తే ముందే ఏదైతే ఈ వైన్స్ షాప్లకు కానీ ఇటు వీళ్ళకి కానీ నోటీసులు ఇవ్వకుండానే వాళ్ళకు సడన్గా వచ్చి బంద్ చేయండి అని చెప్పి అప్పటికప్పుడు బంద్ చేయించడము చేస్తూ ఉన్నారు అని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి సార్. దానిపై మీ సమాధానం సార్? అది పోలీస్ యాక్ట్ ప్రకారం పోలీస్ కమిషనర్ గారికి యాజ్ ఎ మెజిస్టీరియల్ అధికారాల ప్రకారం ఎప్పుడైనా ఇంటాక్సికెంట్స్, మద్యపానం కానీ మత్తు పదార్థాలను ఏ క్షణమైనా ఆపే అధికారం, మెజిస్టీరియల్ అధికారాలు పోలీస్ కమిషనర్ గారికి ఉంటాయి. మొన్న హోలీ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు పోలీస్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మనం వెంటనే బంద్ చేయాల్సి వచ్చింది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని అంటే ఈ మద్యం పైన కానీ వీటిపైన కానీ అంటే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే కాకుండా ఎవరెవరికి అథారిటీస్ ఉన్నాయి సార్? మద్యంకి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంటే చూస్తుంది. మద్యము, కళ్ళు వీటికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రమే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇల్లీగల్గా నడిపించే ప్రతి అంశం మీద పోలీసులకి, రెవెన్యూ అధికారులకి, ఫ్లయింగ్ స్క్వాడ్స్కి అందరికీ అధికారాలు ఉంటాయండి.
ఈ డ్రగ్స్ కూడా చాలా ఊర్లలో పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి గంజాయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి చాలా చాలా ఇబ్బంది అంటే వాళ్ళు నాశనం అయిపోతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకు అది అట్లా ఉంచితే వాళ్ళకి అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నది ఏంది అన్నది మీకేమన్నా అంటే మీ తమ దృష్టిలో ఏమన్నా ఉందా సార్? ఈ డ్రగ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సోషల్ మీడియా, ఈ వినియోగదారి సంస్కృతికి సంబంధించిన ఒక విషయ సంస్కృతి అది. దానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బాధపడుతున్నాయి. దాంట్లో భారతదేశం కూడా ఈ ఆర్థిక గా ఎదిగిన సందర్భంగా పిల్లలు సిటీస్లోకి వెళ్ళడం ఎక్కువైన సందర్భంగా ఇది ఒక సంస్కృతిలాగా మారిపోతుంది. ఇది మామూలుగా ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆరోగ్యంతో పాటు కేసులు కూడా చాలా బలంగా అవుతాయండి. దొరికితే కనుక ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా బలమైన చట్టం అది. దాంట్లో మరణదండన వరకు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరు దీన్ని అలసుగా తీసుకోకూడదు. ఏదైనా కేసు అయితే మాత్రం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకోసమని తగిన జాగ్రత్తలు వహించవలసింది. ఎవరు కూడా దానిలో ఇండల్జ్ కాకపోవడమే మంచిది. సార్ ఈ వైన్స్ అట్లాంటి ఏదైనా బంద్ కావాలి అని అంటే ఎన్ని రోజులు ముందు నుంచి నోటీసులు ఇవ్వాలి సార్ వాళ్ళకి? అట్లా ఏం లేదండి. చట్ట ప్రకారము అది పోలీస్ యాక్ట్ ప్రకారం చేస్తున్నాము. మేమైతే ముందే ఇస్తామండి. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఎలక్షన్స్కు దానికి సంబంధించి కానీ వాటి అయితే మెజిస్ట్రేట్ల ప్రకారము కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ తీసుకొని ఒక 1 వీక్ ముందే ఇస్తాం మేము. చట్టంలోనే ఉన్న ప్రకారము జాతీయ పర్వదినాలైనటువంటి జనవరి 26, మళ్ళీ జనవరి 26, ఆగస్టు 15, తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఈ 3 రోజులు కూడా అన్ని షాప్స్ బంద్ ఉంటాయి. దాంతోపాటు ఎలక్షన్లకు ముందు కూడా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాలతో ప్రకారం అలా బంద్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే పోలీసు యాక్ట్ ప్రకారము మత్తు పదార్థాలను ఏ క్షణమైనా పోలీస్ కమిషనర్ గారు తన మెజిస్ట్రీరియల్ అధికారాలతో బంద్ చేసే అధికారం వారికి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము, ఎప్పుడైనా బంద్ చేయవచ్చు అది. సార్ ఎగ్జాక్ట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క పనితనం ఏంటి సార్? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చిన ఏ ఇన్పుట్స్ మీదనైనా కూడా మేము వర్క్ చేస్తాము. మాది మెయిన్గా మా యొక్క దృష్టి అంతా కూడా నాటు సారాయి, తర్వాత దేశీదారు, తర్వాత గాంజా మీద ఎక్కువగా ఉంది. తర్వాత కళ్ళులో కలిపే మత్తు పదార్థాలు డైజీఫామ్ కానీ ఆల్ఫ్రాజోలం లాంటి ముడి పదార్థాలు దొరికినా కూడా తగిన చర్యలు తీసుకుంటామండి. ఈ నాటుసారా, ఈ గాంజాయి ఇట్లాంటి ఏమన్నా మీకు ఇప్పటివరకు మీరు ఏమైనా కేసులు పట్టుకున్నారా? ఎవరైనా బైండ్ ఓవర్ అయినరా సార్ దీని కింద? బైండ్ ఓవర్స్ కూడా అయినాయి. నాటుసారా మన దగ్గర మరీ ఎక్కువగా ఏం లేదు. వర్ణి మండల్లో కొంత స్పోర్టిక్గా ఉంది. దాని మీద కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామండి. సార్ చివరిగా ప్రజలకి ఇటు బెల్ట్ షాపు అంటే ఇల్లీగల్గా బెల్ట్ షాప్ నడుపుతున్న వాళ్ళకి కానీ ప్రజలకు కానీ అటు వైన్స్ ఓనర్లకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ప్రజలు ఒకటే చట్ట ప్రకారము తగిన ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన బార్లు కానీ అసలు మద్యాన్ని తీసుకోవడమే తక్కువ చేయడం మంచిది, తీసుకోకపోవడం ఇంకా మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకున్నా తగిన ప్రమాణాలకు అనుగుణంగా తగిన అన్ని పద్ధతి ప్రకారం ఉన్న వైన్ షాపుల్లో కానీ లేదా బార్లలో కానీ మద్యాన్ని సేవించడము ఉత్తమము. ఎందుకంటే మా కంట్రోల్లో ఉంటాయి. మేము ఎల్లప్పుడూ కూడా వాటి నుంచి శాంపిల్స్ తీసుకుపోయి కెమికల్ ఎగ్జామినర్కి పంపిస్తుంటాము. బెల్ట్ షాప్లోకి పోయిన తర్వాత వాళ్ళు దాంట్లో ఏం కలిపేది తెలియదు. అది మీ ఆరోగ్యానికి కూడా హానికరం అవుతుంది. కాబట్టి బెల్ట్ షాపుల్లో కానీ ఇల్లీగల్ అవుట్లెట్స్లో కానీ మద్యాన్ని తీసుకోకపోవడమే ఉత్తమము. తీసుకుంటే మీ ఆరోగ్యం నాశనం కావడంతో పాటు దొరికితే తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయి, అరెస్ట్ కావాల్సి వస్తుంది. మీకు ఆరోగ్యపరంగా నష్టము, కెరీర్ పరంగా కానీ వాటి పరంగా కానీ నష్టం. ఇంకోటి మత్తు పదార్థాల గురించి అది తాత్కాలిక సంతోషం కోసం దాంట్లోకి పోయినట్లయితే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దొరికితే కనుక బలమైన కేసులు అయితే దాంట్లో 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ కెరీర్లను కానీ మీ జీవితాలను కానీ మీ ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోవడం కోసం ప్రభుత్వం యొక్క చట్టపరమైన నిబంధనలన్నింటినీ కూడా పాటించడం అనేది చాలా మంచిది. చూసాం కదా పవన్ గౌడ్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఏదైనా చట్టపరమైన ఆదేశాల మేరకు దాన్ని మీరు మూవ్ అయితే బాగుంటుంది. ఏదైతే ఈ డ్రగ్స్ అట్లాంటి దానికి ఎడిక్ట్ కాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.